26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇవాల్టి నుంచి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరగబోతోంది. దీనికోసం లక్కీ డ్రా నిర్వహించారు మంత్రి పొంగులేటి. 4 రోజుల్లో 16 నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామంటున్నారు. పైరవీలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఇళ్ల నిర్మాణం ఉంటుందని చెప్తున్నారు. ఆడబిడ్డ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తామన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇబ్బందులుంటే అమ్ముకోవచ్చన్నారు. లాటరీలో పేరొచ్చిన వారికి 1 ఏడాదిలోనే ఇంటిని కట్టిస్తామన్నారు మంత్రి పొంగులేటి. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇచ్చి తీరాల్సిందే. అది ఎకరము 100 కోట్లున్నా, 200 కోట్లున్నా, 300 కోట్లున్నా ఎకరం. అటువంటి ప్రదేశంలో నా నిరుపేద కుటుంబాలు కూడా నివసించాలి. వాళ్ళు కాలరెగరేసుకొని జీవించే విధంగా వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఏదైతే 1,00,000 ఇళ్ళు శాంక్షన్ చేశామో ఈ క్యూరు ప్రాంతంలో మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 500 సుమారుగా అంటే 480 ఇళ్ళు చొప్పున ఇప్పటికే 16 నియోజకవర్గాలలో స్థలాలు సేకరించి ఆ సేకరించిన 16 నియోజకవర్గాల్లో టెండర్లు కూడా ఫైనల్ చేశాం. ఎవరైతే ఈనాడు లాటరీలో ఇల్లు పొందుతున్నారో నా తోబుట్టువులైన ఆడబిడ్డలు సంవత్సరం లోపే ఆ ఇల్లు ఆ ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ కూడా ₹1 ఛార్జీ తీసుకోం. 17 నుంచి 20 గజాల స్థలము అన్డివైడెడ్ షేర్ల భూమితో కలిపి అద్భుతంగా 525 స్క్వేర్ ఫీట్లతో ఆ ఇంటిని నా ఆడబిడ్డ పేరుతో ఎవరైతే లాటరీ వస్తుందో ఇప్పుడు ఆ ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము. 10 సంవత్సరాల తర్వాత ఆ ఆడబిడ్డ ఆ ఇంటిని ఏమైనా చేసుకోవచ్చు. తనకు అవసరం ఉంటే సేల్ కూడా చేసుకోవచ్చు. ఆ కండిషన్తో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇంకా ఇతరత్ర ఇంట్లో అవసరాల కోసం ఆ ఆడబిడ్డ ఆ ఇంటిని తాకట్టు పెట్టుకుంటే ఇందాక మాజిద్ భాయ్ చెప్పినట్లు 50 నుంచి 60 లక్షల రూపాయలు తాకట్టు పెడితే లోను కింద ఇస్తారు ఆ భూమికి, ఆ ఇంటికి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.